ఆగస్ట్ అనేది ఎండ్ కాబోతుంది. మనకు నెక్స్ట్ మంత్ మేలో రాబోయే మొబైల్స్ గురించి ఈ వీడియో డిస్కస్ చేద్దాము. అందుకన్నా ముందుగా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి బోర్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మార్చి ఆగస్టులో వచ్చినట్టు మేలో అనేది అన్ని మొబైల్స్ రావు. అండ్ కొన్ని లీక్స్ అండ్ కొన్ని రూమర్స్ మొబైల్స్ ఉన్నాయి, కొన్ని కన్ఫర్మ్ మొబైల్స్ ఉన్నాయి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ మనం గూగుల్ నుంచి గూగుల్ ఐఓలో మనకి గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ అనేది రిలీజ్ కాబోతుంది. అండ్ దీనిలో మనకి గూగుల్ టెన్సార్ G2 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇది మనకు ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి చూడటానికి ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. చూద్దాం, ఇది కన్ఫామ్ కాదు, నాట్ కన్ఫామ్ మొబైల్. ఇది కొంచెం మంది లాంచ్ అవుతుంది అంటున్నారు, కొంచెం మంది లాంచ్ కావట్లేదు అనుకుంటున్నారు. చూద్దాం, మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కూడా మనకి గూగుల్ నుంచే మనకి గూగుల్లో పిక్సెల్ సిరీస్ ఉంది కదా, పిక్సెల్ 7a కూడా మనకి ఇండియాలో రాబోతుంది. మే 10వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఇది మనకి 6.1 ఇంచ్ 98 OLED డిస్ప్లే, దాంతోపాటు గూగుల్ టెన్సార్ G2 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో మనకి 64 MP మెయిన్ కెమెరా సోనీ సెన్సార్తో వస్తుంది. సోనీ IMX 87 సెన్సార్తో వస్తుంది. 12 MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. 4500 mAh బ్యాటరీ, 5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. చూద్దాం, ప్రైస్ మనకి 50,000 పైన వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. మనకి నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 11 సిరీస్ అని రాబోతుంది. 11 సిరీస్లో మనకు 3 మోడల్స్ ఉంటాయి. అందరికి తెలుసు, రియల్మీ 11, రియల్మీ 11 Pro, రియల్మీ 11 Pro Plus అనేది. 10 సిరీస్ వచ్చి ఎంతో కాలం కాలేదు, కానీ 11 సిరీస్ లాంచ్ అయింది. ఒకప్పుడు మనకి 1 year తేడాతో తీసుకొచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 4-5 నెలలు కూడా కాలేదు, ఎంబడి తీసుకొచ్చింది. అండ్ 11 Pro Plus గురించి మాట్లాడుకుంటే ఈసారి కొంచెం బాగానే ఉందనుకోవచ్చు. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, దాంతోపాటు 200 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. విత్ OS సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అంతేకాదు 16 MP ఫ్రంట్ కెమెరా, 4500 mAh బ్యాటరీ. ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అది కన్ఫర్మ్ కాదు. కానీ MediaTek Dimensity 7000 ప్రాసెసర్తో రాబోతుంది. ఇది 7000 ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్. దీని ప్రైస్ నేను అనుకోవటం 26-27 పెడతారు. ఇంకా అంతకన్నా ఎక్కువ వెళ్ళిన ఆశ్చర్యం లేదు మనకి ప్రైస్ ఈ స్పెక్స్కి. అండ్ లాస్ట్ ఇయర్ మనకి 10 Pro Plus మనకి 25 పెట్టారంటే ఈసారి 27 పెడతారు, 2000 పెంచుతారు. అండ్ ఒకేసారి 11 Pro Plus తీసుకొస్తారు. 11 అనేది కొంచెం వెయిట్ చేస్తారు. చూద్దాం, మనకు మే ఎండింగ్ టైంకి 11 Pro సిరీస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ కూడా మనకి రియల్మీ నుంచే Realme GT 3. ఇది మనకి కన్ఫామ్ కాదు, నాట్ కన్ఫామ్, 50% ఛాన్స్ ఉంది రావడానికి. ఇది మనకి 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే. ఇది 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. OS సపోర్ట్ చేస్తుంది. 8 MP అల్ట్రావైడ్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరాతో వస్తుంది. 4600 mAh బ్యాటరీ. ఇది 240 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటున్నారు. ఇండియాకి 240 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, అది మాత్రం డౌటే. ఒకవేళ 160 వాట్ తీసుకొస్తారేమో, చూద్దాము. ఇది మనకి మే ఎండింగ్ టైంకి ఏదో ఒక విషయం అర్థమవుతుంది. ఒకవేళ వస్తే మాత్రం మేలో రావచ్చు, లేకపోతే ఇంకొక నెల లేట్ అవుతుంది. మనకి మోటోలా నుంచి మోటోలా Edge 40. ఈ మొబైల్ నాట్ కన్ఫర్మ్ మొబైలే. ఒకవేళ వస్తే మే ఎండింగ్లో రావచ్చు, లేకపోతే జూన్లో రావచ్చు. అండ్ దీంట్లో మనకి 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 144 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 8020 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. IP68 వాటర్ రేటింగ్తో వస్తుంది. 4400 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇది మనకి మే ఎండింగ్ టైంకి రావచ్చు, లేకపోతే మనకి జూన్ వెళ్ళిపోతుంది. దీని ప్రైస్ కూడా మనకి 30,000 లోపల ఉండొచ్చు, 30-35,000 రావచ్చు. అండ్ నెక్స్ట్ మనకి OPPO నుంచి OPPO Reno 10 సిరీస్ రాబోతుంది. 2 months నుంచి ఈ మొబైల్ వస్తుంది అంటున్నారు, కానీ రావట్లేదు. నెక్స్ట్ మంత్ చూద్దాం, ఒకవేళ వస్తుందో లేదో. ఇది 50% ఛాన్స్ ఉంది రావడానికి. ఒకవేళ తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు. దీనిలో మనకి 2 మోడల్స్ ఉంటాయి, Reno 10, Reno 10 Pro రాబోతున్నాయి. దీనిలో మనకి Reno 10 Proలో వచ్చేసి 6.4 ఇంచ్ 1.5K 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 8200 ప్రాసెసర్తో వస్తుంది. 50 MP రేడ్ కెమెరాతో వస్తుంది. 4700 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ మనకి Reno 10లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మనకి 30,000 కానీ స్టార్ట్ అవుతాయి. 2 మోడల్స్, ఒకటి 30, ఒకటి 40. Reno 10 30, Reno 10 Pro 40,000 ఉంటుంది. ఇది కెమెరా ఫోన్స్ ముఖ్యంగా అప్పోకి ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు కాబట్టి ఇంకా ప్రైస్ ఎక్కువ వెళ్తుంది. మనకి పోకో నుంచి పోకో F5 అనేది రిలీజ్ కాబోతుంది అంటున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ రెడ్మీ Note 12 Pro టర్బో అనేది చైనాలో రిలీజ్ చేశారు. సేమ్ అదే స్పెక్స్ తీసుకొచ్చి పోకో F5 అనేది మనకి ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి స్పెక్స్ అయితే చూడండి, ఈ స్పెక్స్ పరంగా చాలా బాగుంది. మొబైల్ అనేది 6.7 ఇంచ్ 120 Hz OLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి 12 బిట్ డిస్ప్లే కలర్ చూడటానికి చాలా బాగుంటుంది.
డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X MFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. 64 MP మెయిన్ కెమెరా ఓఎస్తో వస్తుంది. 2 MP అల్ట్రా కెమెరా, 2 MP మ్యాక్రోతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఒకవేళ వస్తే మీకు మే ఎండింగ్కి రావచ్చు, లేకపోతే జూన్కి వెళ్ళిపోవచ్చు ఈ మొబైల్ కూడా. దీని ప్రైస్ మనకి 30,000 లోపల ఉండొచ్చు అంటున్నారు. చూద్దాం ప్రైస్ అనేది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఒకే స్పెక్స్తోనే 2 మొబైల్ తీసుకొస్తుంది. ఎందుకు అట్లా తీసుకొస్తుందేమో. M54 ఏమో అమెజాన్కి వెళ్ళిపోతుంది, F54 ఏమో ఫ్లిప్కార్ట్కి వస్తుంది. మనకైంది అనవసరం. స్పెక్స్ అయితే చూద్దాము. ఇది 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. Exynos 1380 ప్రాసెసర్తో వస్తుంది. రేర్ వచ్చేసి 108 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఇది మే ఎండింగ్ టైంకి 2 అయితే రావచ్చు, F54 అండ్ M54 అనేది. ఎందుకు 2 తీసుకురావడం, ఒకటే తీసుకొచ్చి మంచి స్పెక్స్ మంచి ప్రైజింగ్ తీసుకొచ్చి సరిపోతుంది కదా. ఇది 25,000 కానీ స్టార్ట్ అవుతుంది ప్రైస్ అనేది. అండ్ నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V27 Pro ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. మనకి దీంట్లో చిన్న తమ్ముడి కింద V27e రాబోతుంది. 20,000 లోపల రాబోతుంది. అండ్ 4G మొబైల్, 20,000 కూడా ఎక్కువ ఈ మొబైల్కి. మనకి 6.62 ఇంచ్ AMOLED 128 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 64 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 2 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP ఫ్రంట్ కెమెరా, MediaTek Helio G98 ప్రాసెసర్తో వస్తుంది. 4600 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇది ఇందా చెప్పంటే ప్రైస్ 20,000 లోపు ఉంటుంది. 20,000 ఎక్కువ ఈ మొబైల్కి. మనకు మన ఇండియన్ బ్రాండ్ నుంచి 2 మొబైల్స్ రాబోతుంది. ఏందా ఆ బ్రాండ్ అనుకోవచ్చు. లావా నుంచి లావా అగ్ని 2 5G, దాంతోపాటు లావా బ్లేజ్ 1X 5G. దీని స్పెక్స్ అనేది తెలియదు కానీ మే ఎండింగ్ టైంకి మీకు 2 రావచ్చు. ఒకటి కన్ఫామ్గా వస్తుంది, 20,000 లోపల వస్తుంది. 2 5G మొబైల్స్ కాబట్టి. అండ్ ఇవి ఫ్రెండ్స్ మేలో వచ్చే మొబైల్స్ అయితే. నెక్స్ట్ మనకి జూన్లో మాత్రం OnePlus నుంచి OnePlus Nord 3 రాబోతుంది. OnePlus Nord 3 స్పెక్స్ అయితే మైండ్ బ్లాస్టింగ్లో ఉండబోతుంది అని రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం. మనకు ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది, 30,000 పైన వెళ్ళిపోతుంది OnePlus Nord 3 అనేది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఏసీ బయింగ్ గైడ్ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లో వస్తుంది, చివరిలో ఎండ్ స్క్రీన్లో వస్తుంది. క్లిక్ చేసి అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో అనేది. అండ్ ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.